హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు విటమిన్ D3 డెఫిషియన్సీ దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి తెలుసుకుందాం. సో 70 to 80% ఆఫ్ ద ఇండియన్ పేషెంట్స్ సఫరింగ్ విత్ లో విటమిన్ D3 డెఫిషియన్సీ. సో విటమిన్ D3 యొక్క మెయిన్ ఫంక్షన్స్ మెయిన్గా బోన్ యొక్క స్ట్రెంగ్త్ను పెంచుతుంది, మజిల్ యొక్క స్ట్రెంగ్త్ను కాపాడుతుంది, అదేవిధంగా మనకు బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ పెంచుతుంది. అండ్ విటమిన్ D3 అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. సో దీని యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే నీ పెయిన్స్, అప్పర్ బ్యాక్ పెయిన్ అంటే ట్రెపిజైటిస్, అండ్ కాఫ్ పెయిన్స్, నైట్లో పిక్కలు పట్టేసినట్టు నొప్పి, అండ్ హీల్ పెయిన్ ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్ మేము ఎగ్జామ్ చేసినట్టయితే D3 చేస్తే చాలామందికి less than 20 ఉందంట. less than 20 అంతే డెఫిషియెంట్, 20 నుంచి 30 అంతే ఇన్సఫిషియెంట్, మోర్ దెన్ 30 ఉంటే బాగున్నట్టు. అన్ఫార్చునేట్గా మనం 100 మందికి టెస్ట్ చేస్తే 90% మందికి విటమిన్ D3 తక్కువగా ఉంటుంది. సో విటమిన్ D3 అనేది ఫ్యాట్ సాల్యుబుల్, మనకు సన్లైట్ ఎక్స్పోజర్లో బాగుంటుంది. విటమిన్ D3 రిచ్ ప్రొడక్ట్స్ పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, నువ్వులు, అండ్ బెస్ట్ 8 o'clock నుంచి మార్నింగ్ 8 o'clock నుంచి 11 o'clock ప్రాంతంలో సన్లైట్గా సమృద్ధిగా విటమిన్ D3 దొరుకుతుంది. అండ్ యూజువల్గా మనం ఒక బీచ్లోకి వెళ్ళినా బోర్లో పడుకున్నట్లయితే మనకు బ్యాక్లో అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్స్ ఆఫ్ D3 డెఫిషియెంట్ సిమ్టమ్స్ లైక్ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, అప్పర్ బ్యాక్ పెయిన్, హీల్ పెయిన్, కాఫ్ పెయిన్, immediately you should consult orthopedic surgeons and we evaluate, give treatment as per international standards. Some patients we give vitamin D3 60,000 units weekly once for 8 weeks, then monthly once for 8 months, and some patients even we give for 6 lakhs units, some patients we give 5,000 units depending upon the symptoms severity. If you want to know more details, you can consult us at Onus Robotic Hospitals. Thank you.